ఎన్నికల్లో పెచ్చుమీరిపోతున్న ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే మేధావులతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని చెప్పే సంస్కృతి పోవాలని, దీనివల్ల అవినీతి పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజలకు అవగాహన కల్పించి మార్పు తీసుకొస్తామన్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు. ఎవడెవడెంత డబ్బు ఇస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2000 ఇస్తున్నాడు, మీరు 2500 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు. ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నేను అడుగుతున్నాను. ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బు ఇస్తావు చెప్పు అని అడిగారు. ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు. ఎందుకు చెయ్యాలి? ఏం అవసరం ఉంది? సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట పెట్టాయా? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పశువు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్. ఈ 2 లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి. మా గతి అధోగతి అయ్యేటువంటిది. ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తావు? ఆయన 2000 అంటున్నాడు, నువ్వు 2500 ఇయ్యి. ఇది పరిస్థితి. రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మణ, ఇంకా జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరి సహకారం తీసుకొని దిస్ 5 years ఐ వాంట్ టు డూ దిస్. ఇది ప్రజల్లోకి తీసుకోవాలి. నేను అనుకుంటున్నా ప్రజలు 100కి 100 అప్రిషియేట్ చేస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకు అంత నమ్మకం? అని ఊపుకొని తిన్నారు కాబట్టి, అని ఊపుకొని 5వ తారీఖులో అని ఊపుకున్నారు. ఇంకా ఆ వేడి చల్లాకనే 11వ తారీఖు 120 కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశా. ఎవడో చెప్పేటట్టుగా చెప్పి 120 చెప్పేటట్టుగా ఈ డబ్బు నేను ప్రైజ్ ఇస్తాను అని చెప్పా. నోబడీ ఈస్ డేర్ ఇనఫ్, నోబడీ కాంట్ సే చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమాలు. నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండింటే అడక్కనే ఓటేయాల చంద్రబాబు నాయుడుకు. వేయలేదు కదా. చచ్చి సున్నమైన రాత్రి 1 గంట 2 గంటల వరకు తిరిగి అల్లాడి వెళ్ళాడు.